నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుంది. అయితే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి మాత్రం ఇది మేము ఊహించిన ఫలితాలుగానే వారు భావిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించి గణనీయంగా వైసీపీ సీట్లు సంపాదిస్తుందని ఆశించినప్పటికీ, ముఖ్యంగా శ్రీకాకుళం గాని, విజయనగరం గాని ఆ పరిస్థితులు ఏవి ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదు. ఇదొక పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఓడిపోయారు. అలాగే ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోవడం జరిగింది. ఇక సరాసరి ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ కూడా ఓడిపోవడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ ఓటమిని ముందుగానే గ్రహించినట్టుగా ఉంది వైసీపీ. ఏదేమైనప్పుడు కూడా ఒక పెద్ద షాక్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన ప్రజానీకం ఖచ్చితంగా వైసీపీ వెంట ఉంటుంది. ఒకవైపు ఉద్దాన ప్రాజెక్టు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ కిడ్నీకి సంబంధించిన రోగుల హాస్పిటల్ నిర్మాణం జరిగింది. వీరంతా కూడా ఖచ్చితంగా మద్దతిస్తారు వైసీపీకి అనుకున్నప్పుడు కూడా ఇంత ప్రతికూల ఫలితాలు రావడం వెనక నిర్మాణాత్మకమైన లోపం ఉందా? కింది స్థాయిలో కార్యకర్తలను పక్కన పెట్టడం, కేవలం ఒక వర్గం నేతలు హడావిడి చేయడం, అమరావతి తాడేపల్లి స్థాయిలో కొంతమంది మాత్రమే హాయ్ నాయక అంటూ కొంతమంది హడావుడి చేయడం లాంటివి కాకుండా ఇలాంటివి జరగడం వల్ల కింది స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్లకుండా కేవలం కొంతమందిని ఈ పనులు అప్పచెప్పడం, ఇలాంటి పరిణామాలు కూడా కారణమయ్యాయన్న భావన అయితే వ్యక్తమవుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 15 సీట్ల వరకు ఉంటే, ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి అరకు, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ తన పట్టును నిలుపుకుంది. ఆయా ప్రాంతాల్లో ఘన విజయం సాధిస్తూ వచ్చింది. అలాగే అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీ దాదాపుగా గెలుచుకున్నట్లుగా సమాచారం ఉంటుంది. అవి తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీకి ఘోర పరాభవం ఎదురైనట్లుగానే చెప్పాలి. ఇక విశాఖపట్నం నగర ప్రాంతానికి సంబంధించి 1-2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వేశారు. కానీ మొత్తం నగరంలో ఉన్న, అంటే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి. కాబట్టి అసలు ఎవరి అంచనాలకు అందని విధంగా, ముఖ్యంగా వైసీపీ పార్టీ అంచనాలకు అందని విధంగా ఇంత ఘోరంగా ఓడిపోవడం అనేది ఖచ్చితంగా వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలు, వారికి సంబంధించిన డబ్బులు అందించాం, ఎక్కడ కూడా అవినీతి లేదు. కాబట్టి దాదాపుగా 80% మందికి మేము పథకాలు అందించాం. కాబట్టి వారంతా కూడా ఓట్లేస్తారని వైసీపీ భావిస్తూ వచ్చింది. కానీ ఎక్కడ బూమ్రాంగ్ అయింది అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. వారందరూ ఎవరికి ఓటేసినట్లు, ఎందుకు వైసీపీకి ఓటు వేయనట్టు అనేది కూడా ఇప్పుడు వైసీపీ అంతర్మతంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. దాని మీద సమీక్ష కూడా చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రధానంగా వైసీపీకి వ్యతిరేకంగా యువత గాని, విద్యార్థులు గాని ఓటు వేసిన పరిస్థితి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అప్పటికైనా వైసీపీ ఒక ఆత్మావలోకనం చేసుకోవడం ద్వారా ఏదో ఒక తప్పు జరుగుతోందని గ్రహించకుండా ఏకపక్షంగా వెళ్లిందన్న భావన కూడా ఉంది. ప్రధానంగా సంక్షేమంతో పాటు అభివృద్ది విషయంలో చాలా చోట్ల పోర్టుల నిర్మాణం వైసీపీ హయాంలో జరిగినప్పటికీ, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఏదైతే పాజిటివ్ ఈ అభివృద్ది విషయంలో ఏం జరుగుతుందన్న విషయంలో సరిగ్గా ప్రచారం చేసే విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. కేవలం 1-2 మీడియాలు తప్ప మీడియాను అందరూ కూడా కలుపుకుని పోయే విషయంలో గాని, అభివృద్ది విషయంలో తాము ఇది చేస్తున్నామన్న ప్రచారం విషయంలో ఫెయిల్ అవడం కూడా, అభివృద్ది అసలు ఏమీ జరగలేదన్న భావనకు మెజారిటీ ప్రజానికి వచ్చారు. కొత్తగా వచ్చిన యువత ఓటింగ్ గాని, అలాగే విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని వీరంతా కూడా వ్యతిరేకించినట్లుగానే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంత ఓటర్ కూడా సపోర్ట్ గా ఉంటారని భావించినప్పుడు కూడా అక్కడ కూడా వ్యతిరేకత రావడం అనేది వైసీపీకే అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది. అసలు ఏం జరిగిందన్న విషయం మీద ఇప్పటికిప్పుడు వైసీపీ వర్గాలు తలలు పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఉత్తరాంధ్ర ఫలితమే రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కీలకమని ఇప్పుడు కూడా రాజకీయ వర్గాలు భావిస్తూ వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో ఓడిపోయారు.